తెలంగాణ గ్రామ పంచాయతీ పాలనలో డిసెంబర్ 23, 2025న ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. పల్లెల ప్రగతికి అడ్డంకిగా మారిన చెక్ పవర్ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రామ పంచాయతీ నిధులు డ్రా చేయాలంటే సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండేవి. అయితే అనేక గ్రామాల్లో వీరిద్దరి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల వల్ల పరస్పర అంగీకారం లేక నిధులు విడుదల నిలిచిపోయేవి. ఫలితంగా డ్రైనేజ్ పనులు, వీధి దీపాలు, మంచినీటి సరఫరా వంటి కనీస అవసరాలకు కూడా ఫలితంగా అభివృద్ధి సాధ్యపడలేదు. ఈ ప్రతిష్టంభనను తొలగించి పాలనను పరుగులు పెట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 23, 2025న పంచాయతీ రాజ్ నిబంధనలను సవరించింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఉప సర్పంచ్ స్థానంలో సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఉమ్మడి సంతకంతోనే నిధులు డ్రా చేసే అధికారాన్ని కల్పించింది. పాలనలో జాప్యాన్ని నివారించడం, ఆర్థిక పారదర్శకతను పెంచడం మరియు నిర్ణీత కాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడమే ఈ మార్పు యొక్క ప్రధాన ఉద్దేశం.